అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు హోమారా తెలుగు యూట్యూబ్ ఛానల్. బయట ఎండలు మండిపోతున్నాయి కదా, మరి ఈ టైంలో మన శరీరాన్ని చల్లబరచడానికి రోజుకు రకం కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ తీసుకుంటున్నారా? అయితే ఒక నిమిషం ఆగండి. వాటికంటే 100 రెట్లు మన బాడీకి చలవ చేసి ఒక సూపర్ హిట్ హెల్దీ డ్రింక్ మీకోసం తీసుకొచ్చేసాం. అదే జొన్న అంబలి. మరి లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? ఇక్కడ మేము కుండలో తయారు చేస్తున్నామండి. ముందు రోజు నైటే ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఒక కుండలో 1.5 కప్పు వరకు జొన్న పిండి వేసుకోవాలి. ఇది అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా కూడా చేసుకోవచ్చు, కానీ ఇలా నైట్ అంతా పులియబెట్టడం వల్ల మన శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ కూడా దొరుకుతాయి. ఇలా పిండిని కుండలో వేసుకున్న తర్వాత వాటర్ వేసుకుంటూ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. జొన్నల వల్ల చాలా రకాల హెల్తీ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇలా ఉండలు లేకుండా ఇంకాస్త వాటర్ వేసుకొని పల్చగా లిక్విడ్ లాగా చేసుకోవాలి. మేము ఇక్కడ 1.5 కప్పుకు దగ్గర 1 లీటర్ వాటర్ యాడ్ చేసి కలుపుకొని మూత పెట్టేసి పక్కనే పెట్టేసుకోండి. దీన్ని రాత్రంతా ఇలాగే వదిలేయాలండి. నెక్స్ట్ డే మార్నింగ్కు చాలా బాగా పులుస్తుంది. జొన్నల్లో ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో డైజెషన్ ఈజీగా అవ్వడమే కాకుండా కాన్స్టిపేషన్ ప్రాబ్లం కూడా క్లియర్ చేస్తుంది. దీన్ని నైట్ అంతా అలాగే వదిలేయాలండి. నెక్స్ట్ డే మార్నింగ్ మూత తీసి చూస్తే చూసారా పిండి ఎంత బాగా పులిసిందో. నార్మల్గా అప్పటికప్పుడు చేసుకున్న అంబలి కంటే ఇలా పులియబెడుతూ చేసుకోవటం వల్ల మన బాడీకి కావాల్సిన ప్రోబయోటిక్స్ అన్నీ కూడా బాగా దొరుకుతాయి. ఇప్పుడు పైన వచ్చిన వాటర్ అన్నీ కూడా ఇంకొక కుండలో వేసుకుంటున్నామండి. కిందికి అడుగున ఉన్న పిండిని అలాగే వదిలేయాలండి. ఇప్పుడు దీన్ని మనము స్టవ్ పైన పెట్టి ఎసరులాగా తయారు చేసుకుంటాం. ఇందులో ఇంకొక 1 లీటర్ వరకు వాటర్ యాడ్ చేసామండి. యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇక్కడ ఇది జస్ట్ 10 నుండి 15 నిమిషాల్లో తయారవుతుందండి. జొన్నల్లో ఉండే కార్బోహైడ్రేట్స్ మన బాడీకి శక్తిని అందిస్తాయి. అలాగే మార్నింగ్ జొన్నలతో చేసిన ఫుడ్ తీసుకోవడం వల్ల లేదంటే అంబలి తాగడం వల్ల కూడా నీరసం రాకుండా రోజంతా ఫుల్ యాక్టివ్గా ఎనర్జెటిక్గా ఉండొచ్చు. ఇక్కడ సాల్ట్ వేసుకున్నాక మళ్ళీ కలుపుకోండి. అప్పుడప్పుడు మూత పెడుతూ తీస్తూ కలుపుతూ ఉండండి, లేదంటే కిందికి అడుగంటుకుంటుంది, లేదంటే ముద్దలుగా తయారవుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఇది బెస్ట్ బ్రేక్ఫాస్ట్ అని చెప్పొచ్చండి. ఇందులో ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి త్వరగా కడుపు నిండిన ఫీలింగ్ వస్తుంది. ముఖ్యంగా ఎండాకాలంలో జొన్నలను అంబలి లేదా జావా రూపంలో తీసుకోవటం వల్ల బాడీలో ఉన్న వేడి తగ్గిపోతుంది. ఇది మరుగుతున్నప్పుడే మనము పక్కనే పెట్టుకున్న పిండి ఉంది కదండి, వాటర్ అన్ని వంపేసుకున్న తర్వాత మిగిలిపోయిన పిండి ఉంది కదా, ఆ పిండిని ఇందులో వేసుకోవాలండి. ఇప్పుడు మీరు కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి, లేకపోతే ముద్దలుగా తయారవుతుంది. అలాగే కింద కుండ కూడా అడగంటుతుంది. ఇలా మూత పెడుతూ తీస్తూ ప్రతి 2 నిమిషాలకు ఒకసారి కలుపుతూ ఉండండి. జొన్నల్లో మన శరీరానికి కావాల్సిన ఐరన్, కాల్షియం, ప్రోటీన్స్ ఇంకా యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి పుష్కలంగా ఉంటాయి. ఇవి బోన్స్ని స్ట్రాంగ్గా ఉంచడానికి, అనీమియా వంటి ప్రాబ్లమ్స్ రాకుండా చూడడానికి, అంతేకాకుండా రెసిస్టెన్సీ పవర్ పెంచడానికి కూడా హెల్ప్ చేస్తుంది. డయాబెటీస్ ఉన్నవారికి ఇది బెస్ట్ ఫుడ్ అని చెప్పొచ్చండి. ఎందుకంటే దీన్ని తీసుకోవడం వల్ల వాళ్ళ బ్లడ్లో షుగర్ లెవెల్స్ అనేవి ఒక్కసారిగా పెరగవు కాబట్టి షుగర్ ఉన్న వాళ్ళకు ఇది బెస్ట్ బ్రేక్ఫాస్ట్ అని చెప్పొచ్చు. ఇలా 2-3 పొంగులు వచ్చిన తర్వాత మనం దీన్ని ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇది మనకు కావాల్సినంత కన్సిస్టెన్సీలో వచ్చేసింది. చూసారు కదా, ఇలా చిక్కగా వచ్చింది కదా. ఈ స్టేజ్లో మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. నార్మల్గా మనం అంబలిని ఇలాగే తీసుకోవచ్చు చల్లగా అయిన తర్వాత. కాకపోతే కొంతమందికి ఇందులో మజ్జిగ కలుపుకొని తాగడం ఇష్టం. మజ్జిగ కలుపుకొని తాగితే టేస్ట్ అనేది ఇంకా బాగా వస్తుందండి. మరి ఇలా మజ్జిగ కలుపుకొని తాగడం వల్ల మన బాడీకి ఎన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసుకుందామా? మేమైతే ఇక్కడ ఒక 1/2 లీటర్ వరకు మజ్జిగను ఇందులో యాడ్ చేస్తున్నామండి. ఇది యాడ్ చేయడం వల్ల బెస్ట్ న్యాచురల్ కూలెంట్గా మారుతుంది. సమ్మర్లో బాడీ హీట్ని తగ్గించి మన బాడీని ఐస్ లాగా తయారు చేస్తుందండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. మజ్జిగ వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర,
ఆనియన్స్, చిన్న పచ్చిమిర్చి కూడా వేసుకోండి. మనము అంబలి తాగుతున్నప్పుడు ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగా తెలుస్తుంది. ఇలా అంబలిలో పెరుగు కలిపి తీసుకోవడం వల్ల బాడీకి ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది. బాడీ అనేది డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది. బోన్స్ కూడా స్ట్రాంగ్గా అవుతాయి. అంతేకాకుండా ఏజ్ పెరగడం వల్ల వచ్చే కీళ్ళ నొప్పులు అనేవి కూడా తగ్గుతాయండి. మరి మీకు ఈ ప్రాసెస్ నచ్చింది అనుకుంటున్నాను. ఇలా గ్లాసుల్లో సర్వ్ చేసుకొని మళ్ళీ పైనుండి కాస్త ఆనియన్స్, కొత్తిమీర, పచ్చిమిర్చితో గార్నిష్ చేసుకుంటే మన జొన్న అంబలి అనేది రెడీ అయింది. ఉదయం లేవగానే వేడివేడిగా టిఫిన్స్ వండడానికి ఓపిక లేదు అనుకున్నప్పుడు, లేదంటే బరువు తగ్గడం కోసం బెస్ట్ బ్రేక్ఫాస్ట్ కావాలి అనుకున్నప్పుడు మాత్రం ఇది పర్ఫెక్ట్ చాయిస్ అని చెప్పొచ్చండి. ఎలాంటి ఆర్టిఫిషియల్ పౌడర్స్ లేకుండా కేవలం మన ఇంట్లో ఉన్న జొన్నలతో ఆరోగ్యానికి అద్భుతమైన ఒక సూపర్ డ్రింక్ తయారు చేసుకోవచ్చు. నార్మల్గా జొన్న అంబలి అంటే కొంచెం పుల్లగా ఉంటుంది అనుకుంటారు కదా, కానీ ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేయండి. నోట్లో వేస్తే కరిగిపోయేలా అద్భుతమైన రుచితో చాలా బాగా వస్తుంది. ఒక్క గ్లాస్ తాగితే చాలు, డే అంతా ఫుల్ యాక్టివ్గా ఉంటారు. మరి ఇంకెందుకు ఆలస్యం, మా వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.